మద్యం కుంభకోణంలో సిట్ సోదాలు కొనసాగుతున్నాయి. తెలంగాణ సంగారెడ్డిలోని గ్రీన్ టెక్ ఇంజనీరింగ్ సిస్టమ్ యజమాని సందీప్ రెడ్డిని అధికారులు ప్రశ్నిస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఏపీకి సంబంధించినటువంటి మద్యం కుంభకోణం అయితే సిట్ దర్యాప్తు ముమ్మరం చేసిందని చెప్పుకోవచ్చు. అయితే తీగలాగితే డొంక కదిలింది అన్న చందాన మొత్తం ఏపీలో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా జల్లెడ పట్టిన సిట్ బృందం అయితే మాత్రం దానికి సంబంధించినటువంటి కొంతమంది ఏదైతే జగన్మోహన్ రెడ్డి సన్నిహితంగా ఉన్నటువంటి కంపెనీలు, వాళ్ళకి సంబంధించి కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి కంపెనీలు కూడా ఈ సిట్ బృందం అయితే మాత్రం పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తుంది. దానిలో భాగంగానే ఇటు తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లాలోని ఈ ఇస్మాయిల్ ఖాన్పేట మండలంలో ఉన్నటువంటి ఈ గ్రీన్ టెక్ సంబంధించినటువంటి దాని సంబంధిత యజమానిని మాత్రం అయితే దాదాపు 11 గంటల నుంచి కూడా విచారణ చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది. అయితే మాత్రం ఈ సిట్ బృందం దాదాపు ఒక డిఎస్పీ స్థాయి అధికారి, ఒక 2 సిఐలు, అలాగే ఒక ఎస్ఐ, మిగతా మొత్తం చూసుకున్నట్లయితే ఒక 10 మంది సిట్ బృందం అయితే మాత్రం ఇక్కడికైతే చేరుకుంది. ఈ లోపల మాత్రం సిట్ బృందం అయితే మాత్రం విచారిస్తుందని చెప్పి సందీప్ రెడ్డి ఏదైతే ఈ గ్రీన్ టెక్ సంబంధించినటువంటి యజమాని ఉన్నారు సందీప్ రెడ్డిని అయితే మాత్రం మద్యం కుంభకోణానికి సంబంధించినటువంటి అంశాలను అయితే మాత్రం కూపీ లాగుతున్నట్లు అనుకున్నట్టు తెలుస్తూ ఉంది. అయితే ఉదయం దాదాపు నిన్న సాయంత్రం అయితే మాత్రం ఇక్కడ హైదరాబాద్కు చేరుకున్నట్టు ఈ సిట్టు బృందం చేరుకున్నట్టు తెలుస్తుంది. తర్వాత ఈయనకి సంబంధించినటువంటి కంపెనీలు ఏమున్నాయి, అక్కడ కార్యకలాపాలు ఏం జరుగుతున్నాయి అనే అంశాలను పూర్తి స్థాయిలో విచారణ చేసుకున్న తర్వాత ఇక్కడ సంగారెడ్డి జిల్లాలోని ఇస్మాయిల్ ఖాన్పేట మండలంలో ఉన్నటువంటి ఈ గ్రీన్ టెక్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలో అయితే మాత్రం ఆ సిట్ బృందం అయితే మధ్యాహ్నం చేరుకుందని కూడా చెప్తా ఉన్నారు. దాదాపు ఇప్పటికైతే మాత్రం దాదాపు 5-6 గంటల నుంచి కూడా లోపలైతే మాత్రం ఈ ఉన్నత స్థాయి అధికారులు మాత్రం పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఏపీ అప్పుడు గత మాజీ ముఖ్యమంత్రి అధికారంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న సమయంలో ఈ మద్యానికి సంబంధించినటువంటి టెండర్లు ఏవైతే ఉన్నాయో ఆ టెండర్లో రూల్ ప్రకారం గైడ్లైన్స్ ప్రకారం జరగలేదు, కొంత అవినీతికి పాల్పడినట్లు, అలాగే ఈ మద్యం కుంభకోణం మొత్తం కూడా ఈ టెండర్లో దాదాపు 3,500 కోట్లు కూడా పక్కదారి పట్టినట్టు, ఆ టెండర్లు ఏవైతున్నాయో వారికి అనుకూలంగా ఈ టెండర్లు వేశారని కూడా కొంత ఈ వచ్చిన కూటమి ప్రభుత్వం అయితే విచారణ చేసిన నేపథ్యంలో సిట్కి అయితే మాత్రం ఆ కేసును అప్పగించింది. ఆ సిట్లో ఇప్పటికే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మిథున్ రెడ్డి ఇలాంటి వాళ్ళని కూడా అరెస్ట్ చేసి మొత్తం కూడా దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఆ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డికి అతి సమీప బంధువైనటువంటి ఈ సందీప్ రెడ్డి కూడా దీంట్లో భాగమై ఉన్నారా లేదా అనే విషయాలను అయితే మాత్రం ఇక్కడ కూపీలాగుతూ ఉన్నారు. ఉదయం నుంచి కూడా జల్లెడ పడుతున్న క్రమంలోనే ఇక్కడ సంగారెడ్డి జిల్లాలో మాత్రం ఈ లోపలైతే మాత్రం మనం ప్రస్తుతం అయితే ఈ గ్రీన్ టెక్ సంస్థ ఏదైతే ఉందో దాని దగ్గర ఉన్నాం. ఈ అధికారులు మాత్రం సిట్ అధికారులు మాత్రం మొత్తం ఏం జరిగింది ఏంది అనే అంశాలను మొత్తం కూపీలాగుతున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం ఈ కుంభకోణంలో ఎవరెవరు ఉన్నారు, దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మొత్తం ప్రభుత్వానికి సిట్టు నివేదికను సమర్పించనుంది. ఆ క్రమంలోనే మొత్తంగా ఈ దర్యాప్తు అయితే మాత్రం ముమ్మరం చేశారని చెప్పుకోవచ్చు. అంటే 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ మద్యం కుంభకోణానికి పాల్పడిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఈ జాబితాలో చేర్చి వారి దగ్గర నుంచి సంబంధిత వివరాలను అయితే రాబట్టి ఈ ఒక నివేదిక సమర్పించే విధంగా కూడా ఈ సిట్ బృందం ముమ్మర దర్యాప్తు అయితే చేస్తూ ఉంది. అయితే అటు ఏపీలో ఉన్నటువంటి మొన్న ఇటీవల చూసుకున్నట్లయితే విశాఖపట్నం కావచ్చు, హైదరాబాద్లో కావచ్చు, సంబంధిత ఈ మద్యం కుంభకోణానికి సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించిన కార్యాలయాల్లో కూడా దర్యాప్తు ఈ సిట్ బృందం అయితే మాత్రం దర్యాప్తు చేసింది. ఈరోజు అయితే మాత్రం సంగారెడ్డి జిల్లా ఇస్మాయిల్ ఖాన్పేట మండలంలోని గ్రీన్ టెక్ సంస్థలు అయితే మాత్రం ఈ సిట్ బృందం అయితే దర్యాప్తు కొనసాగుతూ ఉంది. దాదాపు 5 నుంచి 6 గంటల సమయం నుంచి కూడా ఇదే గ్రీన్ టెక్ సంస్థలు మాత్రం అధికారులు అయితే ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు. పవన్, ధన్యవాదాలు రామకృష్ణ.